అంటే బట్టలు కప్పిన వ్యభిచారం అయితే ఆంధ్రజ్యోతి అన్ని విప్పి చేస్తుందన్నది ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. చూడండి, చంద్రబాబు గారు కేంద్రాన్ని నిధులు అడిగారు. పూర్వోదయ నిధులు ఇవ్వండి అన్నటువంటిది ఈనాడు రాసుకొచ్చింది. ఏ ఏ పథకాల కింద నిధులు అడిగారు అన్నటువంటిది. దాంతోపాటుగా రాష్ట్రం ఆదాయం బాగా పడిపోయింది, అంటే 4% పెరుగుదల ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. బట్ ఆశించింది చూస్తే చాలా వరకు నష్టం ఉంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. తద్వారా జాగ్రత్తగా పబ్లిక్ని కన్విన్స్ చేస్తుంది అనమాట. రాష్ట్రం ఆదాయం బాగానే ఉంది, కాబట్టి అనుకున్నంత రావట్లేదు, కాబట్టి కేంద్రాన్ని డబ్బులు అడుగుతున్నారు అన్నటువంటి కోణం. బట్ ఆంధ్రజ్యోతి మొన్నటి నుంచినే ఆర్థిక సంక్షోభాన్ని జనానికి అర్థమయ్యేలా చెప్పుకొస్తోంది. తాజాగా ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి, భారీగా నిధులు ఇవ్వండి అంటూ చంద్రబాబు గారు కేంద్రాన్ని అడిగారు. దాంట్లో భాగంగా ఆయన వివిధ అంశాలు ప్రస్తావించుకొచ్చారు. మంత్రులు కలిశారు, వీళ్ళందరినీ కూడా ఏది సాస్కి కింద 10,000 కోట్లు ఇవ్వండి, ఉద్యానవన హబ్కి 41,000 కోట్లు ఇవ్వండి, విద్యా, స్కిల్లు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగు, రోడ్లకి పూర్వోదయ నిధులు ఇవ్వండి, ఇట్లాంటివన్నీ. అంటే కేంద్ర ప్రభుత్వ పథకాల డబ్బులు వరుసనే ఇస్తే అవన్నీ తను చేసినట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు గారు అన్నట్టు పరోక్షంగా ఆంధ్రజ్యోతి రాసుకొస్తుంది. ఓవరాల్గా ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం, ఆదుకోండి. మొన్ననే ఆర్థిక ఒత్తిడే లేదు, మనం అద్భుతమైనటువంటి సెటిల్ అయిపోయింది, ఆర్థిక పరిస్థితిని బాగు చేసేసానని చంద్రబాబు గారు చెప్పిన రోజున మనం మాట్లాడుకున్నాం. ఎక్కడ బాగుపడింది అన్నటువంటిది. ఇప్పుడు చూస్తే బాగు లేదని వీళ్ళే రాస్తారు. ఓ రోజును బాగుందని రాస్తారు, ఓ రోజు బాగోలేదని రాస్తారు, ఓ రోజు గత విధ్వంసం అంటారు, ఓ రోజు ఇవాల్టి విధ్వంసం అంటారు. ఎవరికి అర్థం కాకుండా కన్ఫ్యూజన్తో కొట్టేయడం అన్నటువంటిది వీళ్ళ తెలివితేటలో.